ఇలా ఉన్న కోడి పిల్లని ఇలా చేయడానికి నాకైతే 1 వీక్ పట్టింది. సో హాయ్ ఎవ్రీవన్, ఇంతకు ముందు పార్ట్స్ చూడలేదు అంటే గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఈ కోడి పిల్లకు ఇలా అవ్వడానికి రీజన్ ఇంజురీ, అంటే వేరే కోడి పిల్లలు కంటి దగ్గర కుట్టాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మేము ఎలా ట్రీట్ చేసామో చూద్దాం. ఫస్ట్ కోడి పిల్లకు వెచ్చదనం ఇవ్వాలి, సో హీలింగ్ త్వరగా అవుతుంది. వేడి నీళ్ళు కానీ సాల్ట్ రైస్ కాపడం ఇవ్వచ్చు ఆర్ కోడి దగ్గర పెట్టొచ్చు. నేనైతే వాటర్ బ్యాగ్ పెట్టాను. నెక్స్ట్ వ్రాప్, అంటే పుట్టిన పిల్లను చుట్టినట్టు బట్టలో చుట్టాలి. అప్పుడు అది రివర్స్ చుట్లు తిరగడం పడిపోవడం ఆపి రిలాక్స్ అవుతుంది. ఇలా కట్టాలో ఈ వీడియోలో చూడొచ్చు. మన ట్రీట్మెంట్ కన్నా దానిపైన మనం చూపించే కేర్ ఇంపార్టెంట్. సున్నితంగా హ్యాండిల్ చేయాలి. మెడని మనం బలవంతంగా తిప్పకూడదు. ఇలా కట్టడం వల్ల నెక్కి ఒక సపోర్ట్ దొరుకుతుంది. నెక్స్ట్ ఫుడ్, ఇది మెయిన్. ఎగ్ యాక్ పెట్టాలి, అంటే ఉడికించిన గుడ్డులో పసుపు భాగాన్ని తినిపియండి. నెక్స్ట్ మెడిసిన్స్, నేనైతే 4 days నైట్ మాత్రం ఒక చిన్న పీస్ న్యూరోబిన్ ట్యాబ్లెట్ని వాటర్లో కలిపి ఇచ్చాను. అండ్ విటమిన్ E 2 drops ఇచ్చాను. తర్వాత ఆపేసా. గుడ్డు మాత్రం 1 week మొత్తం ఇచ్చాను. మనకు సెకండ్ డే నుండే రిజల్ట్స్ కనిపిస్తాయి, కానీ బాగుంది అని వేరే పిల్లలతో పాటు వదిలితే మళ్ళీ కుడతాయి అని సపరేట్ చేసి పెట్టా. కానీ కొన్ని డేస్కి అదేమో వాళ్ళ అమ్మని వదిలేసి నా చుట్టూ తిరగడం స్టార్ట్ చేసింది. దీని అల్లరిని నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అంటిల్ దెన్ ఫాలో చేయడం మర్చిపోకండి. బాయ్.